ఈరోజు తాంబూలాలకి చాలామంది ఇన్వైట్ చేశారు. నాకెందుకో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అసలు ఏదన్నా తీసుకుని వెళ్తే బాగా అనిపిస్తుందనమాట. ఇది అనుకోకుండా మేము సుచరిత గారి ఇంటికి అలా ఆవిడ దేవతలాగా ఎదురొచ్చి హస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మ వాయనం. పుచ్చుకుంటున్నమ్మా వాయనం. నాకు మీరు హెయిర్ స్టైల్, మీ శారీ అన్ని ఇష్టం. అంటే మీరు చేసుకునే హెయిర్ స్టైల్ చేసుకుంటాను. అండ్ మీరు శారీ కట్టుకునే విధానం. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హర్తజక్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. సో మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్స్ అనేది చాలా చాలా చిన్న వర్డ్, బట్ థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి వ్రతం వీడియో నంబర్ 1 అనమాట ట్రెండింగ్లో. సో ఐఎమ్ సో సో హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లనే ఇదంతా పాసిబుల్ అయింది. ఎంతోమంది బ్లెస్ చేశారు, ప్రతి ఒక్కరూ బ్లెస్ చేశారు. చాలా అంటే చాలా బాగా. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మరొక స్పెషల్ బ్లాగ్ అనమాట. అదేంటో చెప్పేస్తాను. సో చూసారా, ఈరోజు 3వ శ్రావణ శుక్రవారం. ఈరోజు తాంబూలాలకి చాలామంది ఇన్వైట్ చేశారు. సో ఫస్ట్ వీక్ వెళ్ళాను, అది మీతో షేర్ చేసుకోలేకపోయాను. అండ్ సెకండ్ వీక్ మన పూజ మీ అందరితో షేర్ చేసుకున్నాను. ఇప్పుడు 3వ వారం అనమాట. ఈ 3వ వారం కూడా చాలామంది వరలక్ష్మి వ్రతం చేసుకున్నారు. వాళ్ళందరిలోకి వెళ్ళి ఈరోజు అమ్మవారిని దర్శించుకొని ఆశీర్వాదాలు మనందరం కలిసి తీసుకుందాం. ఆ అమ్మవారి దయా కృప మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. సో వెళ్ళే ముందు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా, ఎక్కడికి వెళ్ళినా కూడా మనకు తోచింది. అందుకని ఈరోజు తాంబూలం అనమాట. కొబ్బరికాయ, పువ్వులు, ఆకు, వక్క, పసుపు, కుంకుమలు. సో బ్లౌజ్ పీసెస్ సో బ్లౌజ్ పీసెస్ మీ అందరికీ చాలా నచ్చాయి. ఎక్కడ కొన్నారని అడిగారు. ఇది నర్సింగ్, ఇదేం ప్రమోషన్ కాదు. నర్సింగ్ అని ఇక్కడ హైదరాబాద్లో చాలా ఫేమస్ స్టోర్. సో మెటీరియల్స్ చాలా బాగుంటాయి అనమాట. అక్కడ తీసుకున్నాను ఈ బ్లౌజ్లన్నీ. ఓకేనా? అండ్ ఇప్పుడు ప్యాకింగ్ స్టార్ట్ చేసేద్దాం. వెళ్ళే ముందు చక్కగా ఇవన్నీ తాంబూలాలు రెడీ చేసేసుకొని, ముందైతే ప్రస్తుతానికి 9 రెడీ చేస్తాను. తర్వాత ఇంకా 9 ఏళ్ళు ఈ ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాలకి చాలా టైం అయిపోద్ది అనమాట. సో ఈరోజైతే 9 తాంబూలాలు తీసుకోవడానికి వెళ్దాం మనం. నవదుర్గల్ని దర్శించుకున్నంత తృప్తి వస్తుంది అనమాట. ఓకేనా? సో బ్లౌజ్ పీస్ యాజ్ ఇట్ ఈజ్, మన జూట్ బ్యాగ్స్. మీరు ప్రిపరేషన్ బ్లాగ్ కూడా చాలా బాగా లైక్ చేశారు, చాలా బాగా మంచి మంచి ఐడియాలు ఇచ్చారు. మర్చిపోయా, పసుపు కుంకుమ ప్యాకెట్స్ గురించి చాలామంది చాలా ఐడియాస్ ఇచ్చారు. సో తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ టైం, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ టైం అలాగే రెడీ చేసుకొని, గ్లాస్ బాటిల్స్ ఐడియా వచ్చింది. తర్వాత చెక్కవి, స్టీల్ డబ్బాలు, ఇవన్నీ వచ్చాయి కదా, అలా ఏదైనా తీసుకుని ప్లాన్ చేద్దాము. బాగా గట్టిగా ప్లాన్ చేద్దాం ఈసారికైతే ఇదే. సో ప్యాకింగ్ చేసేద్దామా? నాకెందుకో ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు అసలు ఏదైనా తీసుకుని వెళ్తే బాగా అనిపిస్తుంది అనమాట. అండ్ అవాయిడ్ ప్లాస్టిక్ మ్యాక్సిమం ట్రై చేస్తున్నాము. ఇదిగో ఇలాంటి దగ్గర కక్కుర్తి పడుతూ ఉంటాం అనమాట. ఎందుకంటే ఇది సో అరటి పళ్ళన్నీ ఉంటాయి కదా, బ్లౌజ్ పీస్లో పెట్టినప్పుడు ఆ మరకలు అంటకుండా ఉంటాయని ఇది ప్రిఫర్ చేస్తున్నాను. బట్ నెక్స్ట్ టైం కూడా దీనికి కూడా ఇది మంచి ఐడియా. అంటే తాంబూలం వేయడానికి అరటిపళ్ళు, ఎస్పెషల్లీ అరటిపళ్ళు వేయడానికి ఒక కవరు, అంటే దాన్ని ఎలా ప్లాన్ చేద్దాం అనేది అది కూడా చెప్పండి. ఓకేనా? మూడు ఆకులు, 2 వక్కలు, 2 పసుపు కొమ్ములు, 2 అరటిపళ్ళు, పువ్వులు అండ్ పసుపు కుంకుమ ప్యాకెట్.
తాంబూలం ఇలా రెడీ చేసుకుందాం. అండ్ నాకు ఇంకో విషయం కూడా చెప్పారనమాట. సో ఇంతకుముందు అంటే ఇంటికి రాగానే పసుపు కుంకుమ అంటే కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి గంధం రాసి పసుపు కూడా ఇచ్చేసేవాళ్ళు కాబట్టి ఇలా ఉండేది కాదు అని. కరెక్టే, అంటే మన చిన్నప్పుడు అవన్నీ చూడు. ఇప్పుడు ఏంటంటే ఇదిగో ఇవన్నీ అలవాటు అయిపోయి అడిక్ట్ అయిపోయామన్నమాట. అదేదో పెట్టకపోతే అదేదో నిజంగా రాగానే కుంకుమ పెడతాం, గంధం పెడతాం, పసుపు ఇస్తాం కదా. సో యాక్చువల్లీ అంతే, బట్ ఇది మనకి యాడ్ ఆన్స్ అయిపోయాయి. బట్ నైస్, అందరూ షేర్ చేశారు నాతో. థ్యాంక్ యూ. కరెక్టే అనిపించింది, బట్ ఏంటో అదేదో సాంప్రదాయం లాగా ఆ పసుపు కుంకుమ ప్యాకెట్లు అలా అలవాటైపోయింది మనకు కూడా. గాజులు కూడా రెడీ చేసేద్దాం. ఇలా భలే ప్యాక్ చేస్తారప్పా గాజులు మాత్రం. ఎర్ర గాజులు, సో ఎర్ర గాజులే పెడతాం ఈరోజు. ఒక కొబ్బరికాయ, తాంబూలం, బ్లౌజ్ పీస్, 5 బ్యాంగిల్స్. ఒక్కొక్కసారి కొంతమంది భలే ఈ మధ్య చాలా డిజైన్స్ వచ్చాయి కదా, ఇలా చుట్టి చుట్టి దీనికి పేపర్లా పెట్టి ఇలా పెట్టి, ఎంతవరకు కరెక్ట్ కానీ అనుకుంటా చూసినప్పుడల్లా చేద్దామని. బాగుంది, నైస్, బాగుంది కదా. సేఫ్గా పెడదాం. గుడ్. తాంబూలం రెడీ. తాంబూలాలన్నీ రెడీ అయిపోయాయి. వావ్, మీలో ఎంతమందికి సరదా కదా, అందరికీ సరదా ఉంటుంది. బట్ టైం సెట్ అవ్వదనో అంటే ఏదో ఒక పని మీదో ఆ పని ఉందని ఈ పని ఉందని చాలా వరకు మనం అంటే ఆ మూమెంట్ని మిస్ చేస్తూ ఉంటాం సమ్టైమ్స్. బట్ మీరందరూ కూడా చక్కగా ఏ మూమెంట్ అయినా సరే ఆ మూమెంట్లో మన అంటే ఒక ఆనందం ఉంది కదా, ఆ ఆనందాన్ని మాత్రం అది అనుభవిస్తే తెలుస్తుందనమాట. సో తప్పకుండా ఎవరికి ఎలాంటి చిన్న చిన్న అవకాశాలు వచ్చినా ఆనందానికి అంటే సంతోషపడే విషయాలు కానీ సంతోషపెట్టే విషయాలు కానీ ఏమాత్రం వచ్చినా అసలు ఎవ్వరు మిస్ కాకండి, అందరూ ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేయండి. ఇగో ఇప్పుడు మన తాంబూలాలు అయితే రెడీ అయిపోయాయి. ఫస్ట్ ఈరోజు తాంబూలాలు తీసుకోవడానికి వెళ్తున్నాం. అమ్మవార్లు దర్శించుకొని అందరు భలే అలంకారం చేస్తున్నారు చక్కగా. అంటే వాళ్ళు రెడీ అవుతారు, అమ్మవారిని అలంకరించుకుంటారు, ఇల్లంతా కళకళలాడిపోతుంది. ఈరోజు నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేస్తూ అవన్నీ అమ్మవారి దర్శనాలు మీరు కూడా చేసుకోండి. సో అందుకే ఈ వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ బిందు వాళ్ళ ఇంటికి వెళ్తాం. వాళ్ళ ఇంట్లో చాలా ఎవ్రీ ఇయర్ బాగా చేస్తారు. సో ఈరోజు లంచ్ అనమాట అక్కడ, అంటే మధ్యాహ్నమే. సో ఆ పని అయిపోతే మనకి ఈవినింగ్ అంతా బోల్ టైం ఉంటుంది. ఫస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఆ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో దర్శనం చేసుకొని ప్రసాదం తీసుకుని వచ్చేద్దాం. రండి.
అది ఫోటో అంట ఆ, షైన్ అవుతుంది. అదే ఇది చెన్నై కేరళ అలక్కు తాళి అంటారు దీన్ని. అదే కదా అది ఏమంటారు? అలక్కు తాళి అది ట్రెడిషనల్ వాళ్ళు కేరళ ట్రెడిషనల్. రండి రండి మా అమ్మాయి కొంటాం. మీరు చెప్పాలి నాకు. చెప్తా బాగుంటది. అంటే మెరుపు తీగలాగా ఎలాగూ లేను కదా మీలాగా అని మెరిసే నెక్లెస్ వేసుకున్నా. ఎంత మీకు మీరు పొగుడుకోవాలనుకుంటే మీరు ఒక్కరే పొగుడుకోండి. ఆ, సన్నగా ఉన్నారని మీరు అలా అంటున్నారు. నేను సన్నగా ఉంటే వీళ్ళని ఏమనాలో మరి, బక్క పీచులు బక్క ప్రాణులు. ఇది కాదండి, అక్కడ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కింద కామెంట్ ఏం చేయాలంటే హరిత గారు సన్నగా అయ్యారు అని చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఆ చెప్పడం మీరు చెప్పండి, నా డైట్ నా డైట్ సీక్రెట్ చెప్తా అప్పుడు. అలా అయితే ఒకవేళ చెప్తే ఆ వీడియో అయితే కంపల్సరీ మేమందరం కూడా వెయిటింగ్, ఎందుకంటే మేము కూడా తగ్గే ప్రాసెస్ లో ఉన్నాం. ఏమండి మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు? ఏం తెస్తారు? మా ఇంటికి వస్తే వీణ తెస్తారు. మా ఇంటికి వస్తే నగలు, బట్టలు, డబ్బులు, ఆ, జ్యువెలరీ ఏది కావాలో చెప్పండి. కాదు ఆవిడ ఇచ్చేస్తారు మళ్ళీ. ఓ మై గాడ్. ఇది అనుకోకుండా మేము సుచరిత గారి ఇంటికి అలా ఆవిడ దేవతలాగా ఎదురొచ్చి నో వీడియోస్ అంట. ఈవిడ వీడియో లేకపోతే ఎలా? మన వీడియో #1 అనమాట, ట్రెండింగ్ లోకి వెళ్ళింది. 1 ట్రెండింగ్ ఆన్ 1. వీణా, థ్యాంక్ యూ సో మచ్. అది అందరూ అసలు అందరూ అంటే ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారంటే మేమంతా అక్కడే ఉన్న ఫీలింగ్ కలిగింది. అది థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సూపర్ గోల్డ్ అన్ని రకాలు వచ్చేసాయి. నమస్తేస్తు Mamahi sipite sudi pujici sampatlah dahaste Mahalakshmi namostute. నమస్తే Dalu dalu de tola shula puri Papa hala devi na Lakshmi namostute. ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం, ఇచ్చినమ్మ వాయనం. ముమ్మాటికి తీరిందమ్మా వాయనం. ఇది బాగుంది. మా ఇంటికి వచ్చింది ఎవరమ్మా? లక్ష్మి గౌరీ సరస్వతి. సరస్వతి. God bless you.
పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తినమ్మ వాయనం ముమ్మాటికి తీరిందమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు లక్ష్మీ గౌరీ సరస్వతి. పువ్వులు పొద్దున్నుంచి తిరుగుతున్నాను, వాడిపోయాయి. సో ఫ్రెష్గా మల్లెపూలు కొనుక్కొని పెట్టుకుందాం అనుకుంటున్నా. పూజ అనగానే ముందు పువ్వులు పెట్టుకోవాలి, అది శాస్త్రం. పువ్వులు పెట్టుకోకుండా పూజ చేయకూడదట. సో అందుకోసం మార్కెట్లో నుంచి వెళ్తున్నాం. సంత అది కరెక్ట్. గోమాత అన్ని పండుగలు కాదు, రేఖా గారు కొట్టిన హార్న్ లో ఒక చోట పువ్వులు కావాలి. ఆవిడ పలకట హార్న్ కొట్టి కొడితే మొత్తం చూసారు పాపం. ఏంటి 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 అని అందరికి ఒక క్లోజ్ అప్స్ అనమాట. అలా అయితే తీరా చూస్తే అక్కడ పువ్వులు మామూలు బంతి పూలు అవే ఉన్నాయి. మల్లె పూల కోసం ఇప్పుడు వేట. ఫెస్టివల్ సీజన్ కదా, ట్రాఫిక్లో ఇరుక్కుపోయాం. అసలే లేట్ అయిపోతుంది, పాపం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది చూసి ఇది ఒక క్లిప్ తీసి చూపిద్దాం. అదిగో ఇంత ట్రాఫిక్ ఉందనా? ఇంత ట్రాఫిక్ ఇక్కడ. అదే ట్రావెలింగ్లో చాలా మనకి హైదరాబాద్లో టైం అంతా మనకి ఇక్కడ ట్రాఫిక్లోనే సగం. పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ముమ్మాటికి తీరిందమ్మ వాయనం మా ఇంటికి వచ్చింది ఎవరు లక్ష్మీ గౌరీ సరస్వతి. చక్కగా ఉండాలి.
లైన్లో నిలబడ్డా. లైన్లో నిలబడి ఎవరైతే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు నేనే పెద్ద నేనే పెద్ద నాకేం సంబంధం, నేనే పెద్ద అని చెప్పి దూరేసా. అంటే తాంబూలం తీసుకోవడానికి అంత క్యూ అంత క్యూ ఉందండి బాబు. మామూలుగా రోడ్డు మీద ట్రాఫిక్ జామ్ వద్దాము. వాళ్ళకి రోజు హరిత గారి ఇంట్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్డు మీద కాళ్ళు పెట్టడానికి అనుకున్నా అక్కడ ఇంట్లో అటుపక్కల అపార్ట్మెంట్ అసలు మామూలుగా పిలుస్తారా? మామూలుగా నేను ఇక్కడ ఇద్దరు పిలుచుంటాను అంతే. హరిత గారు మొత్తం ఎన్ని ఉన్నాయి అందరూ వస్తారు. లేదా అయ్యో పాప వస్తారు. అది కూడా కాదు, వరలక్ష్మి వ్రతం లైట్లు ఎన్ని ఉన్నాయి, బాగుంది. పెళ్లి జరుగుతుంది అక్కడ కదా, పెళ్లి పెళ్లి. వావ్, రేఖ గారు లేడీస్. అక్కడ పెళ్లి హడావిడి అన్ని లైట్స్ ఎంత బాగుంది సరదాగా. అది పండగ వాతావరణం. ఆ ఇంట్లో ఈరోజు పండగ. పెళ్లి కూతురికి పెళ్లి కొడుకు హ్యాపీ మ్యారీడ్ లైఫ్. తాంబూలాలకి అర్ధరాత్రిలో కూడా, అర్ధరాత్రి కాదు టైం 10+ నైట్. మనం ఫాలో అయ్యే వాళ్ళు ఎవరు? వాళ్ళు ఫాలో అయ్యేదా? మా మమ్మీ భావనారెడ్డి గారు వెనక కారులో ఫాలో అయ్యంగా ఈ కార్లోనే ఎక్కారు. మధ్యలో భావనారెడ్డి గారు పికప్ చేసుకున్నారు. మన ఇద్దరు వెళ్తాం ఫ్రీగా అని. సో 2 కార్లలో ట్రావెల్ చేస్తున్నాము. మంచిగా ఇంటికి. మా డాక్టర్ బాబు. మీ డాక్టర్ బాబు. కాదు, అమ్మవారు చాలా బాగున్నారు. నిజంగా చాలా కళగా ఉన్నారు కదా మొత్తం. అలా కూర్చొని బిందెకి సారీ కట్టి అవును. ఈసారి ఫుల్ ఎందుకో నాకు చూసి చాలా కలగా ఉంది అనిపించి ఫుల్ రెడీగా ఉన్నది ఆర్డర్ చేసి బిందికి చేరా నేను టైం లేదు ఈసారి. బాగుంది. అంటే టైం లేదని కాదు, అలా నచ్చింది. బాగుందా? ఆ బుజికింతలో ఎన్ని కళ్ళు తన ఐడియానే. బాగా నాకు మీరు హెయిర్ స్టైల్, మీ సారీ అన్ని ఇష్టం. అంటే మీరు చేసుకునే హెయిర్ స్టైల్ అండ్ మీరు సారీ కట్టుకునే విధానం. అయ్యో థ్యాంక్ యూ. తెలుసు నాకు, అందుకే చెప్తున్నా. నాకు జాకీ చెప్పేవారు తనే చేసుకుంటారు అన్నట్టు. నేను కూడా నేను మేకప్ చేసుకుంటా అన్ని చేసుకుంటా కానీ హెయిర్ స్టైల్ మాత్రం నాకు రాదు. హెయిర్ డ్రెస్సరే చేయాలి. అంటే ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే నా ఫస్ట్ కొడుకు నేను అత్తగా మారిన తర్వాత
హా, అంటే ఫస్ట్ అప్పుడు హీరోయిన్ గా అయ్యి పాప పుట్టి 3 సంవత్సరాలు చక్కగా అమ్మలాగా తయారయ్యాను, పర్ఫెక్ట్ అమ్మలాగా. సో మై ఫస్ట్ సన్ అనమాట కలవారి కోడళ్ళలో. సో బెస్ట్ మూమెంట్ ఈరోజు, అది చాలా స్పెషల్ మూమెంట్. రియల్ అమ్మ, ఆ రియల్ మదర్ దగ్గర రియల్ మదర్ అంటే నా ఫస్ట్ సన్ కొడుకుగా, పెద్ద కొడుకు హీరో తల్లిగా ఫస్ట్ సీరియల్ కలవారి కోడళ్ళు. సో వెరీ స్పెషల్ మూమెంట్ ఈరోజు మన ముగ్గురితో. అసలు మీరు మా ఇంటికి రావడమే మాకు పెద్ద. అవును, అయ్యో కలవడం నాదా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. చాలా మంది రాస్తారు కార్లో నాకు చెప్పారు కదా, నా పక్కనే కూర్చొని ఇద్దరం కలిసి వచ్చాం. అసలు ఎంత ఎక్సైట్మెంట్ గా, ఎంత హ్యాపీగా వచ్చారంటే. మంజుల అలా చెప్పింది, చాలా హ్యాపీగా feel అవును. అవుతున్నాను. మెసేజ్ మేము ఎప్పుడు లాస్ట్ టైం కలిసినప్పుడు కూడా అనుకున్నాము. నేను చెప్తున్నాను, నేను తనతో చెప్పినప్పుడు కూడా Actually 10 అయిపోయింది కదా, ఇంకా రారులే అని అదే. కొంచెం dull అయింది. మళ్ళీ ఫోన్ రాగానే అప్పటికి రష్ అయిపోయింది. మళ్ళీ చీరగా. సూపర్. నేను అస్సలు ఇంకా అందుకే ఫోన్ చేసి వస్తున్నాము. సో రియల్ మదర్, రియల్ మదర్, మదర్ మదర్. సో బెస్ట్ మూమెంట్ అనమాట. So, అమ్మవారి వ్రతానికి అమ్మలతో. అమ్మవారి వ్రతానికి అమ్మలతో. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా హ్యాపీగా గడిపి వెళ్తున్నాం మీ ఇంట్లో. అవును. నిజంగా చాలా వెళ్ళిన 2 పేరెంట్ వెళ్ళి నేను సాయంత్రం మా ఇంట్లో ఇది ఎంత తృప్తిగా వెళ్తున్నానంటే మిమ్మల్ని చూసి మీతో ఎంతసేపు మాట్లాడి నాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా అంతే ఈ హ్యాపీనెస్. అమ్మ రండి మీరు తప్పకుండా. వావ్. సో అందరి ఇళ్ళకి వెళ్ళి అమ్మవార్లందరినీ దర్శించుకుని ఇప్పటికి ఇంటికి చేరుకున్నాము. సో చాలా చాలా అంటే చాలా మంచి ఫీలింగ్. మా ఫ్రెండ్స్ని కలవడం, ప్రతి ఇంటికి వెళ్ళడం, అక్కడ అమ్మవార్లు ఎవరికి వాళ్ళే అంటే ఎంత గొప్పగా అలంకరించారంటే అసలు మాటలు లేవు. సో మధ్య మధ్యలో చెప్పారు మీరే మా ఇన్స్పిరేషన్ అని. సో అది ఇంకా చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మనకి ఇష్టమైన పని, అంటే ఇష్టం అనమాట అమ్మవారిని అలా చూసుకొని అలంకరించుకుని ఇంకా బాగా అనేది అందరిళ్ళల్లో అదే. అంటే ప్రతి ఒక్కరింట్లోనూ ఒక దేవాలయంలా అనిపించింది, ఒక టెంపుల్కి వెళ్ళిన ఫీలింగ్ అనమాట. అంత చక్కగా ఉన్నారు అమ్మవారు. మీరు కూడా అమ్మవార్లందరినీ దర్శించుకున్నారు కదా, మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు చాలా చాలా స్పెషల్ ఏంటంటే మంజుల నిరుపం వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో నిరుపం నేను ఫస్ట్ కలవారి కోడళ్ళలో వర్క్ చేశాము. జాకీ గారు నిరుపం కలిసి చంద్రముఖి సీరియల్ విత్ మంజుల అక్కడ యాక్ట్ చేశారు. బట్ అమ్మని కలవడం రెగ్యులర్గా కలిసినప్పుడల్లా చాలా బాగా మాట్లాడతారు. ఈసారి అమ్మని తప్పకుండా, అంటే అమ్మని కూడా తీసుకురావాలని ఇన్విటేషన్ రావడం, అమ్మ ఓపిక చేసుకొని వస్తానని లేట్ అయినా కూడా పర్లేదని అందరం కలిసి వెళ్ళాము. సో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే ఇద్దరు అమ్మలు కలిసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారంటే అది బెస్ట్ మూమెంట్ ఆఫ్ ది డే అనమాట. సో అది అంటే ఎలాంటి వాళ్ళ ఒక బ్లెస్సింగ్స్ ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్స్ చాలా ప్యూర్ అనమాట. అంత హ్యాపీ అనిపించింది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే ఇదిగో తాంబూలాలు వచ్చేసాయి. ఎంత ఏదైనా సరే మనకి గిఫ్ట్లు, రిటర్న్ గిఫ్ట్లు అవి ఇచ్చినప్పుడు అవి చూసుకోకుండా ఉండలేం కదా, అదొక ఆశ, అదొక తృప్తి. సో ఇప్పుడైతే చూసేద్దాం. వావ్, ఎంత బాగుంది కదా. ఇదిగో అంజలి వాళ్ళ ఇంట్లో ఫ్రూట్స్ ఇలా పెడదాం. ఇలా పసుపు కుంకుమ తమలపాకు దాని బాగుంది కదా, నైస్. ఇదిగో మనం అనుకున్నాం కదా ప్లాస్టిక్, అవాయిడ్ ప్లాస్టిక్ అని, ఇదిగో గ్లాస్ బాటిల్స్ వచ్చేసాయి. బ్యూటిఫుల్. మనం కూడా ఇలాగే ట్రై చేద్దాం. గుడ్, బాగుంది. ఇంకా నెక్స్ట్ వావ్ శనగలు. అయ్యి అందరూ అదే ఇస్తున్నారు చక్కగా. నేనే కొంచెం నేర్చుకుంటాను నెక్స్ట్ టైం. నేను ట్రై చేయలేదు ఇంకా, ఈసారి బాగా ట్రై చేస్తే. ఇదిగో గ్లాస్, బేబీ గ్లాస్ బాటిల్స్. వావ్, సూపర్.
ఇక్కడ పెడతా. ముందు రాగానే ఎందుకు సర్దేయాలంటే మనం పక్కకు పెట్టామనుకోండి పళ్ళన్నీ ఇదైపోతాయి కదా. సో అలా తీసి పెట్టి కొంచెం గాలికి అండ్ మనం చూసుకున్నట్టు ఉంటుంది, మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇవి ఈరోజు అమ్మవార్లందరినీ దర్శనం చేసుకుని అమ్మవారి ప్రసాదంతో పాటు తిరిగి ఇంటికి వచ్చేసాను. సో చాలా బ్లెస్డ్ డే, చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ కూడా మీతో షేర్ చేసుకున్నాను, ఈ ఇయర్ కూడా తాంబూలానికి వెళ్ళింది మీ అందరితో పాటు షేర్ చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా ఇలాగే పేరెంటానికి వెళ్ళుంటారు కదా, అదొక బాగుంటుంది కదా పేరెంటానికి పిలిచి మళ్ళీ అందరూ అలా బాగా అనిపిస్తుంది. వెల్కమ్ చెప్పే విధానం కానీ అక్కడికి వెళ్ళాక మన అమ్మవారిని చూసి చాలా నేర్చుకుంటాము, పద్ధతులు కొత్త కొత్త పద్ధతులు తెలుసుకుంటాము, అలవాట్లు, మంచి ప్రసాదాలు తింటాము. సో ఇవన్నీ అయితే నాకు చాలా ఎప్పుడు మంచి మంచి మెమరీసే, చాలా ఇష్టం కూడా, నాకు చాలా చాలా ఇష్టం. మీలో కూడా చాలామందికి ఇష్టం తప్పకుండా ఉంటుంది, అందరూ ఇష్టపడతారు. ఈ ఒక్క విషయం మాత్రం మన కల్చర్ కదా. సో తప్పకుండా మీరు కూడా ప్రతి మూమెంట్ని బాగా స్పెషల్గా ఎంజాయ్ చేయండి, ఆ మూమెంట్ని స్పెషల్ చేసుకోండి. మనం అనుకుంటే చాలా మూమెంట్ స్పెషల్ అయిపోతుంది. అలాగే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మరొక్కసారి అమ్మవారిని మనసారా ప్రార్థిస్తూ ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ బాగా నచ్చే ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మీ హర్తజక్ యూట్యూబ్ ఛానల్.